TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. మరి ఈ మకర రాశి వారు చక్కగా మనకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఖర్చులు కూడా అధికంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఆదాయాలు రావడం లేదని బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. గతంలో మీరు ఇళ్ళు కొన్నారో ఆ ఇళ్ళ మీద అంతా కూడా ఈఎంఐలు ఖర్చు అవడం, ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది కాకుండా ఈ మకర రాశి వారు అందరికీ కూడా చాలామందికి మ్యాక్సిమం మరి భార్యల వల్ల మనశ్శాంతి లేకపోవడం, వాళ్ళతో విడాకుల వరకు మరి కొంత దూరం మీరు ట్రావెల్ చేసి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా మీరు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీరు చక్కగా ఆనందంగా గడపాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరంతా కూడా ఊర్లు వెళ్ళడం అనేటటువంటివి దానికి రెడీగా సన్నాహాలు అనేటటువంటివి చేసుకునే ఉద్దేశంలో ఉంటారు. ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారి పెద్ద పెద్ద డీల్స్ అనేటటువంటివి చేస్తారు. మరి ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీల అమ్మకాలు, షిప్పుల అమ్మకాలు, ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద డీలింగ్సే తప్ప చిన్న చిన్న డీలింగ్స్ ఉండవు వీళ్ళ నోట్లో నుంచి. కాబట్టి ఇంతవరకు మరి ఇది గ్యారంటీగా అవుతుందా అండి? మరి నాకు వచ్చినటువంటి ఒక కళ వచ్చింది, లేకపోతే నాకేదో అనిపించింది, కానీ దానివల్ల ఏమన్నా అవుతుందా అండి అని ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న మీకు ఉత్పన్నమవుతూ ఉంటుందన్నమాట. ఈ మకర రాశి వారి తీర్థయాత్రలకి, హనీమూన్లకి, మరి మాల్దీవ్స్ లాంటి కంట్రీస్కి అన్నీ కూడా ట్రిప్స్కి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క రాజశ్యామల మాతంగి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి అధికారం మీకు వశమవుతుంది. శుభమస్తు.